కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానికేతరుల రగడ మళ్లీ తెరపైకొచ్చింది. కాంగ్రెస్ తరఫున డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. ఈ మేరకు గాంధీ చౌక్ లో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాస్తారోకో చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం ముగిసిన అనంతరం స్థానికేతరులు మున్సిపాలిటీ పరిధిలో ఉంటూ డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ జాజాల సురేందర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వార్డులోని లింగారెడ్డిపేట గ్రామంలో స్థానికేతరులు ఉంటూ డబ్బులు పంపిణీ చేస్తున్నారని, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారని, స్థానికేతరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని తరిమి కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ పోలీసులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకొని అందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ సోమవారం రాత్రి స్థానిక గాంధీ చౌక్ లో జాజాల రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు నినాదాలు చేశారు. తన ఫామ్ హౌస్ లో ఉన్న నాయకులను, కార్యకర్తలను ఖాళీ చేయించిన పోలీసులు లింగారెడ్డిపేట గ్రామంలో స్థానికేతరులను ఎలా ఉంచారని పోలీసులను ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇవన్నీ బండ్లు అవే లైట్లు బంద్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు. మేము కాన్స్టిట్యూన్సీలో మా కార్యకర్తలు మేము చెప్పుకుంటాం. ఐదు టైం అయింది. మీరు వెళ్ళిపోండి, ఉండొద్దు. సమయం ముగిసిన ఈ రోజు పోలీస్ అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా దౌర్జన్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ, ఇళ్లలో దాడులు చేస్తూ, మరి ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో వాళ్ళు దౌర్జన్యంతో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా బయట గ్రామాల నుంచి, బయట మండలాల నుంచి గుండాలను తోలుకొచ్చి ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంట, ఓడిపోతున్నాం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో అని చెప్పి మొత్తం అధికారులు ఇక్కడే ఎమ్మెల్యే కూర్చొని ఒక 200 మంది పెట్టుకొని వివిధ గ్రామాల నుండి తెచ్చి ఒక్కొక్క వార్డులో 50 మంది నుంచి 100 మంది మరి పోలీస్ అధికారుల వీడియోలతో సహా చూపించినా ఎక్కడ కూడా ఎవరు స్పందించలేరు. ఇది ముమ్మాటికి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఎల్లారెడ్డి పట్టణంలో. అందు గురించి ఇవాళ మాకు ఏకైక గాంధీ మార్గంలో మేము దీక్ష చేస్తున్నాం. ఇవాళ మొత్తం బయట వెళ్లే వరకు, ఈ అధికారులు కేసులు పెట్టే వరకు మేము ఇక్కడ నుంచి లేవము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా మేము మొత్తం ఈ మున్సిపల్లో ఈ అధికారులు, ఈ పోలీసు వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.